హలో అండి, నేను ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అంటే డ్రై చికెన్ మొత్తం డ్రైగా చేయబోతున్నాను. ముందుగా మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. కాసింత పసుపు వేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నా. కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. నేను హాఫ్ కేజీకి 2 స్పూన్స్ కారం అయితే వేసాను. ఇంకా చికెన్ మసాలా కాసింత చికెన్ మసాలా కూడా వేసాను. ఇవన్నీ మొత్తం బాగా కలపాలి. మసాలా మొత్తం మిక్స్ అయ్యేలా మొత్తం మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసి ఇలా కలిపితేనే ముక్కలకు బాగా పట్టుకుంటుంది పీసెస్కి. తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగుతోనే కర్రీ మొత్తం చేయాలి. వాటర్ పోయొద్దు. వాటర్ పోయకుండా పెరుగుతోనే మొత్తం కర్రీ అనేది వేసుకోవాలి. 1 లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను పులుపు కోసం లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ అంతా పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతా పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. మ్యారినేట్ అవుతుంది. మూత పెట్టేసి ఇది పక్కకు పెట్టేద్దాం. ఒక 1 అవర్ నానుతుంది. నానినాక మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చికెన్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేయాలి. ప్యాన్ అయితే వేడి చేయండి. ఇట్లా మనం ఆయిల్ వేసుకున్నాం. కర్రీకి తగినంత ఆయిల్. మనం ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ నానబెట్టి పెట్టుకున్నాం. చికెన్ దీన్ని మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇంట్లో ఇంకా వాటర్ పోయొద్దు. కర్డ్ వేస్తాం కదా, దాంట్లోనే వాటర్ వస్తుంది. దాంతోనే చికెన్ అనేది మొత్తం ఉడికిపోతుంది. దగ్గరికి ఫ్రై చేస్తాం కదా ఇది, సో అందుకే వాటర్ పోయొద్దు. మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది ఎవరైనా చేయగలుగుతారు. సింపుల్గా అయిపోతుంది. కలర్ఫుల్గా చికెన్ ఫ్రై. మనం వాటర్ ఏం పోయలేదు ఇంట్లో. ఆ పెరుగు వాటర్తోనే మొత్తం ఫ్రై చేసేసిన దగ్గరికి. సూపర్ టేస్టీ డ్రైడ్ ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా యమ్మీగా ఉంది. చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. ఇది ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.